అప్పారావు, నిన్న ఆవేశాన్ని ఆపుకోలేక నీ మీద చేయి చేసుకున్నా. ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదు సార్, మన అనుకున్న ప్రకారం నేను ఓడిపోయిన దానికి మీరు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేశారు. కానీ ఈసారి ఈ ఐడియాలు అప్పారావు మీ దగ్గర దెబ్బలు తినకుండా డబ్బు తీసుకుపోతున్నాడు సార్. 2 సార్లు ఓడిపోయినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. గజరిమోమ తెలుసు కాదు సార్ మీకు? తెలుసు. 17 టైమ్స్ ఓడిపోయినా కూడా 18వసారి గెలవలేదా సార్? అటువంటి మనిషిని సార్ నేను. నువ్వు ఏదో అడిగితే ఏదో చెబుతావు. అసలు విషయానికి రా. ఏం లేదు సార్, మీ తరువాత మీ ఆస్తి అంతా అనాథాశ్రమాలకి రాసేస్తారని, వాళ్ళకి ఏమి దక్కదని చెప్పి చేతిలో కొంత డబ్బు పెడితే పుచ్చుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారట. ట్రై చేద్దాం. అయితే రాజాని పిలు. మీరు మాట్లాడితే రేటు పెంచేస్తారు. నా దగ్గర చూసేయండి, 2 లక్షలు పడేస్తే ఓకే. సరే సరే అంటే డబ్బు క్యాషియర్ అడిగి తీసుకో. మీరు వెంటయ్య, మన స్థలం వాడి చేతిలో ఉందా? అవును, ఒకసారి నేను వెళ్ళి వాడికి వారికి ఇచ్చి వచ్చాను. నువ్వు వెళ్ళి కొద్దిగా బెదిరించావంటే చాలు, స్థలం ఖాళీ చేస్తాడు. ఒకవేళ ఆయన కనిపించకపోతే అల్లేరు పోలీస్ స్టేషన్ ఉంది కదా, దాంట్లో ఒక ఎస్ఐ గారు ఉన్నాడు. నాకు చాలా కావాల్సిన మనిషి, నేను పంపానని చెప్పు, నేను కూడా ఫోన్ చేస్తా. ఏం కావాలన్నా అన్నీ చేసి పెడతాడు. నిన్నే ఎందుకు పంపుతున్నానో తెలుసా? మీ నాన్నగారికి నువ్వంటే ఎంతో నమ్మకం, అందుకే ఆయన పంపింగ్. అలాగే. మర్చిపోయాను, ఈ మధ్య ఎస్ఐ గారిని నేను కలిసినప్పుడు ఏదో కారణంగా ఒక శవపేటికి కావాలన్నాడు. ఎందుకైనా మంచిది, ఒక మంచి శవపేటికి తోపు. ఓకే. వచ్చేటప్పుడు ఆ శవపేటిక లోపలనే వచ్చేసాయి. అబ్బా, ఒక్కడు పోయాడు. అయ్యో అయ్యో. హలో, అల్లేడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గాడా? అవును. ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? చక్రవర్తి గారు మేనేజర్ అప్పారావుతో. స్థలం ఖాళీ చేయమంటే ఏంట్రా ఆగావు? శవపేటికలో పెట్టి పంపుతున్నంటావా? ఇప్పుడు చూడరా, మా వాడిని పంపాను. నిజంగా నువ్వు ఒక అబ్బకి ఒక అమ్మకి పుట్టుంటే మా వాడి దగ్గర చూపించరా నీ దమ్ము. ఎస్ఐగా, హలో మయకమా? హలో, క్యాషియర్ కృష్ణమూర్తిరావు. ఐఎమ్ అప్పారావు. 2 లక్షల రూపాయలు వెంటనే నాకు పంపు. యా, క్విక్లీ. ఈయన గారి సాయం అడిగితే చేయకపోగా ఈయన చచ్చిన తర్వాత కానీ ఆ స్థలాన్ని ఎవరు ఖాళీ చేయించలేరంటున్నాడు. ఒకవేళ నేను వీడి చంపి జైలుకి వెళ్తే మా అమ్మ నాన్నలకి ఏమవుతుంది? మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని. పైగా ఒకవేళ